అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవైతే పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందన్నమాట. ఈ యొక్క రూ. 4,000, రూ. 6,000 ఎప్పుడు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది పెన్షన్దారులు అయితే ఎదురు చూస్తున్నారు. సో ప్రస్తుతం ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. పెన్షన్దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరి కొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవైతే పెంచి అందించేందుకు సిద్ధమవుతుందన్నమాట. ఆసరా పెన్షన్ కాస్త ఆసరా చేయూత పెన్షన్ కింద మార్చి మనకి పెన్షన్ నిధులనేవైతే పెంచేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. సో దీనికి సంబంధించి గాను మనకైతే నిర్ణయం అయితే తీసుకోబోతుందన్నమాట. అయితే ఇప్పటికే మనకి ఎన్నికల్లో అనేక హామీలనేవైతే ఇవ్వడం అయితే జరిగింది కదా! అవన్నీ ఒక్కొక్క పథకం సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకుంటూ రావడం అయితే జరిగిందండి. అయితే ఎప్పుడు కూడా మనకి గతంలోనే విడుదల చేయవలసి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల అయితే విడుదల కాలేదన్నమాట. అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను చాలామంది పెన్షన్‌దారులు అయితే ఎదురు చూస్తున్నారు. సో ఇక్కడ రూ. 2,000 తీసుకుంటున్న వారికైతే నిధులు పెంచబోతుందండి. అలాగే రూ. 3 అంటే మనకి దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్నారు కదా! సో వారికి రూ. 6,000 వరకు కూడా పెంచడానికి సిద్ధమవుతుందన్నమాట. అలాగే మనకి వృద్ధుల, వితంతువులు, ఒంటరి మహిళలు చూసుకున్నట్లయితే రూ. 4,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించేందుకు సిద్ధమవుతుందండి. సో దీనికి సంబంధించి గాను పంపిణీ కార్యక్రమంపై అయితే రేపటిలోగా పెట్టించే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.